హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనుష ప్రశాంత్ కుకింగ్ బ్లాగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. తెల్ల వంకాయ ఫ్రై సింపుల్గా టేస్టీగా చేసేద్దామా. ముందుగా బౌల్ తీసుకొని అందులోకి వాటర్ తీసుకొని సాల్ట్ వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వంకాయని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, సో ఆ వంకాయని ఆ సాల్ట్ వాటర్లో యాడ్ చేయాలి. గుర్తుంచుకోండి, వెంటనే సాల్ట్ వాటర్లో యాడ్ చేయకపోతే వంకాయలు కండ్రెక్కిపోతే సాల్ట్ వాటర్లో యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు గ్యాస్ మీద ఒక డబ్బాని పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఆనియన్స్ని కాస్త ఫ్రై అయినాక అట్లా కలుపుతూ మిక్స్ చేస్తూ ఉండండి. ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి. అలా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేసేసేయండి. అవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అండ్ మనం ఇంట్లో తయారు చేసుకున్న కొబ్బరి అండ్ టమాటో పేస్టు, కొంచెం పసుపుని అలాగే కొంచెం సాల్ట్ని కూడా అందులో యాడ్ చేసేసి అవి కాస్త ఫ్రై అయిందాక అట్లా మిక్స్ చేస్తూ ఉండండి. వంకాయలు, తెల్ల వంకాయలు కాస్త గట్టిగా ఉంటాయి, మామూలు వంకాయలు వేరుగా ఉంటాయి, ఇవి కాస్త వేరుగా ఉంటాయి. సో ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న వంకాయల్ని ఇప్పుడు అందులో ప్యాన్ మీద ఉన్న దాంట్లో యాడ్ చేసేసేయండి. సో ఈ వంకాయ కొంచెం గట్టిగా ఉంటుంది, సో మూత పెట్టేసి కొంచెం సిమ్లో కొంచెంసేపు ఉడికించాలన్నమాట. ఎందుకంటే మామూలు వంకాయ కన్నా ఈ వంకాయ కొంచెం గట్టిగా ఉంటుంది, టేస్ట్ కూడా దానికన్నా ఇది కాస్త బెటర్గా ఉంటుంది, బాగుంటుంది. సో వంకాయని పెట్టేసి అట్లా మూత పెట్టేసి దాన్ని సిమ్లో అట్లా కుక్ చేయండి. అది కాస్త బాగా ఫ్రై అవుతుంది. మధ్య మధ్యలో 1-2 టైమ్స్ తీసేసి అట్లా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండండి. అది కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత వంకాయలు కాస్త మెత్తబడతాయి. సో వంకాయలు కాస్త మెత్తబడగానే మనము 1/2 స్పూన్ ఆఫ్ కారంని అందులో యాడ్ చేసేసుకొని కారం వేసిన తర్వాత 1 టైం జస్ట్ అట్లా మిక్స్ చేస్తూ కలిపేసుకోండి. కారం వేసిన తర్వాత ఎక్కువసేపు గ్యాస్ మీద ఉంచకండి, మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి 1-2 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆపితే మనకు వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని తింటూ ఉంటే అసలు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. ఈ వంకాయ ఫ్రై నేను ఫస్ట్ టైం 2 ఇయర్స్ బ్యాక్ తిన్నాను. ఎస్టర్డే మార్కెట్కి వెళ్తే వంకాయలు కనిపించాయి అన్నమాట. సో మళ్ళీ ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట. లాస్ట్ టైము రైపల్లి నుంచి వస్తుంటే ఒక మార్కెట్లో చాలా వంకాయలు కనిపించాయి, ఎంత టెంప్టింగ్గా అనిపించాయో. సో ఎప్పుడు మామూలు వంకాయలు తింటున్నాం, ఈసారి కాస్త వెరైటీగా ట్రై చేద్దామని చెప్పేసి ఈ వంకాయ ట్రై చేసాను అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి.